మూవీ అనేది ఉందా ఎగ్జామ్ అంటే ఎక్కడనే కొంచెం సైడ్కి వెళ్ళి రాజు అన్న చేయి కొంచెం లైవ్ వెళ్తుంది నెంబర్ ఇస్తాను అన్న కొంచెం వెనక్కి కొంచెం వెనక్కి జరగండి అన్న కొంచెం వెనక్కి జరగండి భరత్ 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 भारत माता की जय जय माता మాతా అన్న కొంచెం కొంచెం అన్న ఫోన్ కొంచెం బ్యాగ్ పెట్టండి కొంచెం వెనక్కి జరగండి మేడం మీరు వెనక చేయండి మేడం మేడం మీరు కొంచెం వెనక్కి ఉండండి అన్న కొంచెం వెనక్కి ప్లీజ్ కిషన్ రెడ్డి గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం भारत माता की जय जय माता భారత్ మాతా आवाज दो సైడ్ నడవండి అన్న అటు వెళ్ళండి అన్న అటు వెళ్ళండి అన్న క్రాస్ ఉండ అన్న అలా ఇటు నాకు కొంచెం మైక్ ఎందుకు పెట్టాను ఓకేనా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సార్ అమ్మాయి కదా బాబా పోయి గేమ్స్ వచ్చిందా వేరే వస్తాయి ముందుకు రండి నాకు కొంచెం మైక్ మధ్యలోనే పెట్టిన కెమెరాకి మీరు ఇయ్యా ఆల్రెడీ సార్ ఇంతకుముందు కూడా ఆల్రెడీ మీకు మీరు చేస్తా అని చెప్పారు మేడం ఇంకా స్టార్టింగ్ వెళ్ళాలి నిన్న రీసెంట్గా అయింది ఓకే ఓకే ప్రపోజల్ కొంచెం కొంచెం సైడ్ అన్న కొద్దిగా కొద్దిగా సైడ్ అన్న కొద్దిగా మాట్లాడు సార్తో మాట్లాడు అన్న బాలేనా ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ అడితేమో చెప్తున్నారు కదా చాలా ఓల్డ్ టెంపుల్ నోటీస్ చేయగానే నేను ఎక్స్ప్లెయిన్ నోటీస్ చేయగానే చేయాల్సిన అవసరం ఏం చేయాలి అన్నదా జిరాక్స్ జిరాక్స్
వెనక్కి చెప్పండి, వెనక్కి చెప్పండి. కెమెరా మాకు చెప్దామంటే మేడం కెమెరా ఎడదాం. ఫోన్ ఉంది కదా, కొంచెం సైడ్ ముందు సార్ ఇట్లాంటి జిమ్లో టాయిలెట్స్ కానీ అది మన వాళ్ళకి కావాలి, ఆడ లేరు వీళ్ళు. ఇట్లాంటి జిమ్లో పబ్లిక్ టాయిలెట్ ఓపెన్ చేస్తుండే నిర్వహణ కూడా పట్టించుకోవట్లేదు. దానిపైన ఎలాంటి సూచన చేస్తారు సార్ అధికారులకు కానీ వ్యక్తులకు కానీ? రోజు ఎక్కడ కూడా హైదరాబాద్ సిటీలో పబ్లిక్ టాయిలెట్స్ అనేటువంటివి గవర్నమెంట్ తరఫున మెయింటైన్ చేస్తే కూడా సరిగ్గా ఉండదు. అందుకే వాటిని ఈరోజు ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి సులభి లాంటి సంస్థలకు ఇచ్చి పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహిస్తూ ఉన్నారు. అవే సక్సెస్ అయినాయి. ఇక్కడే కాదు, దేశమంతా కూడా అదే విధంగా సక్సెస్ అవుతూ ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు ఎవరు వచ్చి మానిటరింగ్ చేసి టాయిలెట్స్ క్లీన్ చేయించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ దిశలోనే మనం రానున్న రోజుల్లో కూడా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి సులభ లాంటి సామాజిక సంస్థలు, ఎన్జిఓ అది, అలాంటి సంస్థల ఆధ్వర్యంలో ఈ టాయిలెట్స్ నిర్మాణం చేయాలి. ఇది చాలా ప్లేస్లలో టాయిలెట్స్ లేని కారణంగా మరి చాలామంది రోడ్డు పక్కనే వాతావరణం, అక్కడ ఎన్వైర్న్మెంట్ పాడే విధంగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి టాయిలెట్స్ అనేది పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చాలా ప్రాంతాల్లో టాయిలెట్ లేని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వము ఇంకా పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికన పబ్లిక్ టాయిలెట్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతున్నాను. ఈ జిమ్స్ని ఎవరు పట్టించుకోవట్లేరు, పాడైపోతున్నాయి, పబ్లిక్ ఉపయోగం లేకుండా పోతున్నాయి ఓపెన్ జిమ్స్. ఎక్కడ పార్కులలో ఇక్కడ చెప్తే చాలా పార్కులలో ఉన్నాయి. అంటున్నది అది ప్రైవేట్ తరఫున పెట్టించిన, గవర్నమెంట్ కావి నేను పెట్టించినవి. కాబట్టి అవి ఎక్కడన్నా పాడైపోయి ఉంటే నాకు చెప్తే నేను చేయిస్తాను. మా వాళ్ళు ఉన్నారు, మాకు ఇంతవరకు నాకు కంప్లైంట్ రాలేదు. అట్లా వస్తే తప్పకుండా ఎప్పుడే చేయిస్తాను. ఈరోజు మారుతున్నటువంటి జీవన విధానాలలో శారీరక శ్రమ చాలా తగ్గుతూ ఉంది. విద్యార్థుల నుంచి పెద్దవాళ్ళ వరకు చదువుకునేటువంటి విద్యార్థులకు ఓపెన్ క్రీడా ప్రాంగణాలు లేవు, పెద్దలకు సరైనటువంటి పార్కులు లేవు. దాని కారణంగా ఎవరైనా సాయంకాలం టైము ఆరోగ్యం కోసం మరి వాకింగ్కి వెళ్ళాలంటే కూడా సరైనటువంటి పార్కులు లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ దిశలో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇంకా పార్కులు పెంచాల్సిన అవసరం ఉంది. ఇంకా ఉన్నటువంటి ఏవైనా ప్రభుత్వ స్థలాలు ఉంటే వాటిని క్రీడా ప్రాంగణాలు కూడా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో వర్టికల్గా మనము కాంప్లెక్స్ కడతా ఉన్నాం, కానీ కాళ్ళు తీసి పెట్టడానికి కూడా ప్లేస్ లేనటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో హైదరాబాద్ నగరంలో ఏర్పడుతుంది. కాబట్టి బహిరంగ స్థలాలన్నీ కూడా పరిరక్షించి వాటన్నిటిని కూడా పార్కులకు, క్రీడా ప్రాంగణాలకు, భావితరాల కోసం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొంత బ్రీతింగ్ ప్లేస్ కూడా చేయాలి, గ్రీనరీ కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ప్రజల కొద్దిగా గొప్ప మనం ఆరోగ్యానికి సంబంధించినటువంటి సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉంది. రోగం వస్తే హాస్పిటల్ ఉంటుంది, రోగం రాకుండా చూడాలంటే పార్కులు, వాకింగ్ ప్లేసెస్, మరి అదేవిధంగా క్రీడా ప్రాంగణాలు ఉండాల్సినటువంటి అవసరం. భారత్ మాతా కీ జై. టీవీ ఎవరు సుబ్రహ్మణ్యం గారు ఫోటో